ఇప్పుడు ఈ అన్యాయమైన పనులు మోస పనులు ఇవన్నీ చేస్తే ఇక్కడ మేడలు కట్టుకోవాలి, ఐహిక సుఖాలన్నీ అనుభవించాలి. ఇక్కడ మోక్షం అనేది నీకు రావడానికి అవకాశం లేదు. నీకు మోక్షం కావాలి అనుకుంటే మోక్షం ఎందుకండి? నాకు మోక్షం అంటే ఏమిటి? నీకు మోక్షం అంటే ఏమీ లేదు, జగత్తు జ్ఞానం కలగడమే. నీకు అంతకుముందు నీ మనస్సు ఉందని, నీ బుద్ధి ఉందని, నీ ఇంద్రియాలు ఉన్నాయని నీకు తెలియదు. ఏముంది నీ లోపల? కళ్ళు మూసుకుంటే నా లోపల ఏం లేదు అంటున్నావు. నీ లోపల ఏం లేదు కాదు. నీ మనస్సు ఉందా, బుద్ధి ఉందా? ఇవన్నీ ఉన్నాయండి, నాకు తెలుస్తున్నది, నా మనస్సు ఇలా ఆలోచించింది, నా బుద్ధి ఇలా ఆలోచించింది, నాకు ఈ జ్ఞానం ఇప్పుడు కలిగింది. ఇప్పుడు మాట్లాడుతున్నావు నువ్వు. అంతకుముందు అజ్ఞానికి తెలియదు. ఇప్పుడు నీ గురువు ఇచ్చినటువంటి అదే జ్ఞానం. నీ గురువు ఆత్మను తీసుకొచ్చి నీ ముందర పెట్టాడు. ల్యాప్టాప్ను ఉపయోగించుకునేటువంటి తెలివిని నీకు ఇస్తా. ఉపయోగించుకునేది మళ్ళీ నీవే. తద్వారా ఫలితం పొందేది కూడా నువ్వే, గురువు పొందవు. అర్థమైందా? సర్వ వేదాంత సిద్ధాంతం ఈ మాట చెప్తోంది. అంటే క్రైస్తవ సిద్ధాంతం ఇదే చెప్పిందా అండి? ఇస్లాం సిద్ధాంతం ఇదే చెప్పిందా అండి? సర్వ వేదాంత అన్నాడు. అంటే సిద్ధాంతం అంటే యూనివర్సల్, అది రూలు. 2 రెళ్ళు 4, క్రైస్తవులకు 5 అవుతుందా? ముస్లింలకు 6 అవుతుందా? జైనులకి, సిక్కులకి, ఇంకొకరికి ఎవరికి 8 అవుతుందా? అవడానికి వీల్లేదు. ఈ రూల్ అంటే 2 రెళ్ళు 4 అనేటువంటిది ఎట్లా సిద్ధాంతమో తత్వమసి వాళ్ళు సంస్కృతంలో చెప్పకపోతే ఇంకో భాషలో చెబుతారు. ఈ ప్రపంచం అని నువ్వు దేన్నైతే అంటున్నావో అది నీవే. మరి ఈ ప్రపంచం ఎవరు? భగవంతుడు అని ఎవరినైతే అంటున్నావో అదే ఈ ప్రపంచం. ఆ ప్రపంచము నువ్వే, ఆ భగవంతుడు నువ్వే, నువ్వు కాకుండా ఇంకోటి లేదు. మరి నేనే అయితే నాకు ఎన్ని రోజులు ఎందుకు తెలియలేదండి? నీకు దాని జ్ఞానం లేదు, దాన్ని గురించిన జ్ఞానం లేదు. ఈ కుండ ఉన్నది, ఈ జగత్తు ఉన్నది అంటున్నావు. ఈ జగత్తు ఎప్పటి నుంచి ఉంది? ఏదో 4 కోట్ల సంవత్సరాలకు ముందర ఈ జగత్తు లేదు. అప్పుడు ఎప్పుడో చీకటి ఖండంగా ఉండేది. ఆ చీకటిలో నుంచి హిమఖండం చెబుతున్నది కదా, మరి నీకు చరిత్ర చెప్తోంది కదా. ఒక హిమఖండం ఉండేది. ఆ హిమఖండం అంతా కొంత వేడెక్కి తర్వాత అందులో నుంచి జీవాణువులన్నీ పుట్టి ఆ తర్వాత ఈ థియరీ ప్రకారం ఈ పంచభూతాలు వచ్చి ఈ జగత్తంతా వచ్చింది అని చెప్తున్నారు కదా. అంటే ఇప్పుడు కట్టుకున్నట్టు మీరే చెప్తున్నారు. ఒక 50 ఏళ్ల కిందట ఈ ఇల్లు లేవండి, ఈ ఊరు ఇట్లా లేదు, ఇది ఒక చిన్న పల్లె, దీంట్లో 4 గుడిసెలు ఉండేవి. తర్వాత ఏమైంది? 10 ఏళ్ల తర్వాత ఆ గుడిసెలు పోయి పెంకుటిళ్ళు వచ్చాయి. ఆ పెంకుటిళ్ళు పోయి భవనాలు వచ్చేసి, భవనాలు పోయి పెద్ద పెద్ద 6 స్టోరీలు బిల్డింగులు, 30 స్టోరీలు బిల్డింగులు వచ్చేసాయి. అంటే అవి రాకముందు అంటే ఇవన్నీ ఒక కాలానికి లోబడి ఉన్నాయి. టైం దేశానికి లోబడి ఉన్నాయి. ఏ ఊళ్ళో, ఏ దేశంలో ఇది జరిగింది, ఏ దేశంలో? దేశము, కాలము, వస్తువు అని దాన్ని ఏమంటారు? దేశ కాల కలనము అంటారు. మన వేదాంత భాషలో దేశము, కాలము, కలనము అంటారు. దేశము, కాలం. దేశం అంటే ఒక స్పేస్, ఒక చోటు. కాలము అంటే ఒక టైం. కలనము అంటే ఒక వస్తువు. ఎవరు ఇక్కడ ఉన్నారు? ఈ 3 పెట్టి నిన్నెక్కడో ఫిక్స్ చేయమంటాడు. ఈ శూన్యంలో మ్యాప్ వేస్తున్నావు, ఒక అట్లాస్ మ్యాప్ ఉంది. ఈ మ్యాప్ లో ఇది ఇండియా, ఇది ఐరోపా, ఇది చైనా, ఇది అమెరికా ఎట్లా చేస్తున్నాడు? ఒక కాలం పెడుతున్నాడు, ఒక స్పేస్ దేశాన్ని పెడుతున్నాడు. ఇన్ని నిలువురేఖ, ఇన్ని అక్షాంశాలు, ఇన్ని రేఖాంశాల్లో దాన్ని ఫిక్స్ చేస్తున్నాడు. లేకపోతే నా ఇష్టం వచ్చినప్పుడు నేను ఇక్కడ పెట్టి, మేము చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో పిల్లలకి తెలియదు కదా, ఎక్కడో వేసి ఇక్కడ హిమాలయ పర్వతాలు పెట్టి ఇక్కడ చైనా ఉంటే ఇక్కడ చైనా పెట్టుకుంటే ఇక్కడ పెట్టామనుకో, పిల్లలకు తెలియదు కదా, ఎక్కడో ఒకడో పెట్టేస్తారు. ఏమిరా నీ ఇష్టమా? మీ ఇష్టం వచ్చినట్టు ఖండాలన్నీ అంటే బౌండరీస్ మేము గీస్తున్నాం.
ఇక్కడ కృష్ణానది బీచ్ ఇక్కడికి పంపిస్తే మా హిస్టరీ టీచరు తిట్టేది. అంటే నీ ఇష్టమేనా, ఎక్కడంటే అక్కడ నదులు పుడతాయి, ఎక్కడంటే అక్కడ ప్రవహిస్తాయి అంటే మరి పేపర్లో చూపించాం. అట్లా చూపించడానికి వీల్లేదు, దానికి ఒక పద్ధతి ఉంది. ఆ చోట్లోనే దాన్ని నువ్వు రాయాలి. అప్పుడు ఎవరు రాసినా అక్కడికే వస్తుంది. అది సిద్ధాంతం. అట్లా తత్వం అసి అనేది సర్వ వేదాంత సిద్ధాంతం. ఈ మతం వాళ్ళకి ఆ మతం, ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఇది ఏదైనా మనం హిందూ మతం అని అంటున్నాం, కానీ ఇది హిందూ మతం కాదు. అసలు ఒక మతానికి సంబంధించింది కాదు, ఇది మానవ మతం, ఇది యూనివర్సల్. మనిషి జాతి ఎక్కడ ఉంటుందో వాడి మతం ఇది. వాడికి లేనటువంటి హిందూ మతానికి సంబంధించింది కాదు ఇది. నువ్వు ఆ నీ మతం వాళ్ళు అది ఫాలో అవుతున్నారు కాబట్టి నేను హిందూ మతానికి చెందిన వాడిని అని నువ్వు అనుకుంటున్నావు. నీది ఇస్లాం మతం కాదు, నీది క్రైస్తవ మతము కాదు, నీది మానవ మతం. మనిషి అయితే వాడు ఇస్లాం కానీ క్రీస్తు కానీ ఎవడన్నా కానీ వాడికి 5 జ్ఞానేంద్రియాలు ఉండాలి, 5 కర్మేంద్రియాలు ఉండాలి, 5 ప్రాణాలు ఉండాలి. అవి ఇలాగే ఆలోచించాలి. మనస్సు అనేది నీ మనస్సు వేరుగా నా మనస్సు వేరుగా ఆలోచించకూడదు. నా మనసు చెడే ఆలోచిస్తోందండి, మీ మనసు మంచి ఆలోచిస్తోంది. ఆలోచించటము అనేది నాకు కావాలి. అది మంచా చెడా అనేది నేను చెప్పను. ఎందుకు మంచా చెడా చెప్పనంటే నాకు ఉపయోగంగా ఉంటే అది మంచి అంటున్నా, నీకు ఉపయోగంగా ఉంటే అది నాకు చెడు అవుతుంది. సంఘటన నీకు అనుకూలంగా ఉంటే, నీకు ఇష్టంగా ఉంటే నీకు అది మంచి, వ్యక్తికి సంబంధించింది. కానీ ఆలోచన ఒకటి, వాడికి మనస్సు ఆలోచించాలి, వీడికి మనస్సు ఆలోచించాలి. ఎవడి మతానికి తగ్గట్టుగా వాడికి ఆలోచన ఉండదు, ఒకటే ఉండాలి. అందుకని సర్వ వేదాంత సిద్ధాంతం అన్నాడు. సిద్ధాంతం ఏమిటి? సిద్ధాంతం సర్వ వేదాంతము అయిపోయింది. సిద్ధాంతం ఏమిటి? సిద్ధాంతం నువ్వెవడైతే అనుకుంటున్నావో అదే ఈ జగత్తు. అంటే కుండకి చెప్తున్నాడు, ఓ కుండ, నువ్వు నేను మట్టి అంటున్నావు కదా, బాణలో కూడా మట్టి ఉంది, మూగుల్లో కూడా మట్టి ఉంది, పూజాలో కూడా మట్టి ఉంది. నా మట్టి ఎక్కువ, పూజా మట్టి తక్కువ నువ్వు అనవా. నీ జ్ఞానం లేకపోతే లేకపోయింది. నువ్వు మట్టితో తయారైనాను అని ఒప్పుకుంటే, లేదు నేను మట్టితో తయారైన గాజు అంటోంది, నేను బంగారంతో తయారైనాను. ఓ గాజు, నువ్వు బంగారంతో తయారైనావు, ఒప్పుకున్నావు కదా, అంటే నువ్వు బంగారం అని ఒప్పుకున్నావు. గొలుసు బంగారం కాదని నువ్వు అంటానికి వీలేదు, ఉంగరం బంగారం కాదని నువ్వు అంటానికి. ఉంగరం ఎట్లా బంగారం ఉంటుందండి, అది చిన్నది, అది వేలుకుంటుంది, నేనేమో చేతికుంటున్నాను అంటానికి వీల్లేదు. నీకు ఆకారాన్ని బట్టి నీకు సంబంధం లేదు, వస్తు రూపాన్ని బట్టి నీకు సంబంధం లేదు, దానిలో పొదిగినటువంటి వాటి విలువ ఎక్కువైతే దానివల్ల నీకు సంబంధం లేదు. నువ్వు ఏదైతే అవుతున్నావో అదే నీ ఎదురుది అని ఒప్పుకోమంటుంది సర్వ వేదాంత సిద్ధాంతం అని చెప్తోంది. దాన్నే క్రైస్తవులు ఏమన్నారంటే నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అన్నారు. నిన్ను వలే ప్రేమించు అంటే అర్థం ఏమిటి? నువ్వే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో వాడిని కూడా నువ్వు అదే అనుకుని ప్రేమించు. వాడు నీలాంటి వాడే, అంతర్లీనంగా అదే అర్థం. అంటే ఏమిటి? సర్వ వేదాంత సిద్ధాంతం చెప్తున్నాడు. ఇప్పుడు నీ సొంతము నా సొంతము, నీ మతం నా మతం, మతాల కోసం ఎందుకు కొట్టుకు వస్తున్నారో వీళ్ళు నాకు అర్థం కావటం. అంటే నిజం తెలిస్తే కొట్టుకు చావక్కర్లేదు, నిజం చెప్పేవాళ్ళే. అందుకని గోవిందం పరమానందం ఆయన దగ్గరికే అందుకు వెళ్ళమన్నాడు. నువ్వు ఆయన దగ్గరికే వెళ్ళు, ఇంకొకటి దగ్గరికి వెళితే నీకు చెప్పడు అన్నాడు. అంటే గోవింద భగవత్పాదుడు అని తన గురువు, నా గురువు దగ్గరికే వెళ్ళండి, నా గురువు ఇది చెప్తాడంటే నాకు ఇది చెప్పాడు కాబట్టి మీకు అదే చెప్తాడు. లేక వేదం దగ్గరికి వెళ్ళండి, అది ఏమిస్తుంది? పరమానందం ఇస్తుంది. ఐహిక ఆముష్మిక సుఖాలు కాదు, కైవల్యం. కైవల్యం అన్న పదానికి అర్థం కేవల సుఖమే, అందులో దుఃఖం లేదు. అసలు సుఖం అంటే ఏమిటి? మళ్ళీ క్వశ్చన్ వచ్చింది. కేవల సుఖమే అక్కడ ఉంటుంది అంటే కేవల సుఖం. నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం,
ఒకడు అంటున్నాడు నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం, మంచిది, నాకేం షుగర్ వ్యాధి ఏం జబ్బులు లేవు. సరేరా నాయన నీకు స్వీట్ ఇష్టం కదా అని నేను ఇవాళ స్వీట్ చేశాను, ఒక లడ్డు చేశారు తినరా అన్న. లడ్డు చాలా బాగుంది, ఇంత ఇష్టంగా తిన్నాను నేను, ఎందుకంటే నా కోసం చేశాడు, నాకు ఇష్టమైన వస్తువు చేశాడు, నేను లడ్డు తిన్నాను. ఇంకొక లడ్డు పెట్టారు వాళ్ళు, ఓ వెరీ గుడ్, ఒక లడ్డు కాదు 2 లడ్డూలు పెట్టారు, చాలా బాగుంది, 2 లడ్డూలు తిన్నాను. 3వ లడ్డు కూడా పెట్టారు. ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంది, నాకు ఇష్టమైన వస్తువే, నాకు తినాలనిపించటం. 4వ లడ్డు కూడా పెట్టారు. ఇప్పుడు నాకు ఎగటి వచ్చింది, ఇప్పుడు లడ్డు నాకు ఇష్టమైందా అయిష్టమైందా? ఈ సుఖం అలాంటిది కాదు, కేవల సుఖము అంటే నీకు మొదట్లో ఎంత ఇష్టం ఉంటుందో చివరికి కూడా అంతే ఇష్టం అయ్యేది. ఎంత బాగుందో చూడు. కేవల సుఖం అంటే ఏమిటి? ఎప్పుడూ నీకు వెగడు పుట్టదు, ఎప్పుడూ నీకు అసహ్యమో పుట్టదు. అంతకుముందు నేనేం తినలేదు కాబట్టి మొదటి లడ్డు నాకు చాలా బాగుంది, అట్లా ఉండదు. ఇది మొదటి నుంచి ఆపాత మధురం అంటాడు. కేవల సుఖము అంటే ఎటువంటిది అంటే మొదలు పెట్టినప్పటి నుంచి చివరి వరకు నీకు సుఖమే ఇస్తుంది. మరి ఐహిక సుఖాలు, నేను పెళ్లి చేసుకున్నానండి, నాకు పెళ్లి చేసుకున్న రోజు నాకు భలే సుఖం, ఎందుకంటే నన్నే పెళ్లి కొడుకుని చాలా గ్రేట్ గా చూశారు, అంత నా మీదనే, నన్నే ఫోకస్ చేసి ఫోటోలు తీస్తున్నారు, అన్నీ నాకే. పెళ్లి కొడుకు ఎంత సుఖపడ్డాను, హనీమూన్కి పంపించారు, ఇంకా ఎంత సుఖపడ్డాను, అన్ని మా నాయన డబ్బులు ఇచ్చారు, నేను పంపించాను కదా కదా, చాలా సుఖపడ్డాను. ఎప్పుడెళ్ళకెళ్ళి అవే గప్పొస్తాయి, ఎప్పుడెళ్ళి అవే గప్పొస్తాయి. అయ్యో పిచ్చివాళ్ళ పిచ్చివాళ్ళే, చాలా బాగుంది. కానీ వచ్చిన తర్వాత నా భార్య ప్రెగ్నెంట్ అన్నది, నా గుండెలో గాలం హనీమూన్ నుంచి వచ్చాం, రేపటి నుంచి దానికి రోగం, దానికి వేవిళ్ళు, హాస్పిటల్కి పిలుచుకుపోవాలి, సపర్యలు చేయాలి, నేనే వండాలి, నేనే పెట్టాలి, అది తినదు. ఇప్పుడు పెళ్ళి నాకు ఆనందమా దుఃఖమా? ఆపాత మధురం కదా, మొదలు పెట్టినప్పటి నుంచి చివరి వరకు దుఃఖం ఆనందం ఉంటేనే కదా నేను దాన్ని ఆనందం ఒప్పుకోవాలి. లడ్డు నాకు ఇష్టమైతే 4వ లడ్డు నాకు చేదుగా ఉంది, అసహ్యం ఉంది, వాంతికి వస్తుంది లోపల నుంచి వెళ్ళగించుకుని. 4వ లడ్డు తినమన్నాను, ఎంత నాకు ఇష్టమైంది. మొదటి లడ్డు తిన్నట్టు నేను 4వ లడ్డు తిన్నానా? అట్లా నా యవ్వనంలో నాకు 20 ఏళ్ళు 25 ఏళ్ళు వయస్సులో నేను ఎంత ఎంజాయ్ చేశాను, నా శరీరం నాకు ఎంత సహకరించింది. మరి 70 ఏళ్ళు వచ్చేప్పటికి సహకరించకుండా పుట్టింది, ఇది ఆపాత మధురమా? క్వశ్చన్ చేసుకుంటున్నాడు గురువు. నేను కైవల్య సుఖము అని ఎందుకు అంటున్నానంటే, నాయన నీకు మొదలు పెట్టింది మొదలు ఏ రోజు మొదలు పెట్టానండి? నా గురువు దగ్గరికి వెళ్ళి నేను ఎప్పుడైతే నా లోపలికి నేను వెళ్ళటం మొదలు పెట్టానో అది మొదలు పెట్టడం. అంతకుముందు నా శరీరంలో నాకేం తెలిసింది? ఎవడి శరీరాన్ని, మనందరం మన శరీరాన్ని చూసుకుంటాం. మా గురుదేవులు అనేవాళ్ళు, నాయన ఇవి చూసుకోకపోతే ఇప్పుడు వెళ్ళి బాత్రూంలో చూసుకో, బట్టలన్నీ విప్పేసి ఉంటావు, ఒక్కసారి బాత్రూంలో చూసుకో. ఏం చూసుకుంటావు నువ్వు? నేను అంత తెల్లగా ఉన్నాను, నేను బాగా చాలా అందంగా ఉన్నాను, నా గుండె కానీ అవన్నీ ఎట్లా మజిల్స్ అన్నీ. అంటే ఏం చూస్తున్నావో ఆలోచించు. భౌతికమైన శరీరాన్ని పైన పైన చూస్తున్నానే, పైన చూస్తున్నా, నాకు లోపలికి చూడటం రాదు, ఈ రోజుకి రాదు. మరి ఎప్పుడు వచ్చింది నాకు లోపలికి చూడటం? నా గురువు నా జీవితంలో ఎంటర్ అయిన మరుక్షణం, కైవల్య సుఖం నాకు ప్రారంభమైన మరుక్షణం, ఆ రోజు నుంచి ఈ రోజుకి నేను అక్కడ అదే ఆనందాన్ని పొందుతున్నాను. అందుకనే కేవల సుఖము. నీకు 4 రోజులైనాక విరక్తి పుట్టింది నీకు సంసార జీవితం. నీకు ఇంకా కొంచెం పెద్దవాడైన తర్వాత రేపు పిల్లలు పెళ్లి చేసేటప్పటికి, కొడుకు చదువు వచ్చేటప్పటికి, వాడికి జీతాలు కట్టేటప్పటికి, వీడికి ఉద్యోగం రాకపోయేటప్పటికి,
మరి నీకు పెళ్లి చేసుకున్న రోజు ఆనందం ఇవ్వాలి, మరి కొడుక్కి జాబ్ రాకపోతే నీకుందా? లంచాలు కట్టాల్సిన ఉద్యోగాలు సీట్లు సంపాదించే రోజు ఉందా? మరి అది ఆనందం అయితే ఎప్పుడు ఉండాలి కదా. నీకు ఆనందం ఉండటంలే, మరి అది ఆనందం కాదా అండి? అది స్వీట్ కోటెడ్ పిల్, లోపలంతా విషం పెట్టి పైకి పైకి కోటింగ్ ఇచ్చారు, స్వీట్ కోటింగ్. ఆ స్వీట్ కోటింగ్ నాకు నోట్లోగానే మాత్రం చాలా బాగుంది. తీయగా ఉంది మాత్రం, చప్పరించు తెలుస్తుంది నీ కదా. సంసారం అలాంటిది, ఇది దీంట్లో దుఃఖమే ఉంది. కేవల సుఖం కేవలం పరమాత్మ దగ్గరే ఉంది. ఆ పరమాత్మ నీవేనని చెప్తోంది సర్వ వేదాంత సిద్ధాంతం. మరి నేనే పరమాత్మ అంటే నాకు ఆ జ్ఞానం లేదు కదా. ఆ జ్ఞానం నేను సంపాదించుకోవాలి. అందుకు నేను గురువు దగ్గరికి వెళ్ళాను. ఎందుకు ఆయన గురువు అన్నాను? ఆ జ్ఞానం ఆయన దగ్గర ఉంది, అది ఆయన చేతిలో ఉంది. అది డబ్బిస్తే నాకు దొరకదు. డబ్బిచ్చి కొనుక్కోమంటే ఒక నాయన సుఖం కాస్త బజార్లో కొనుక్కురా అని చెప్తే ఒక 100 గ్రాముల సుఖం ఇవ్వమని ఏ షాపు వాళ్ళని అడగండి, 100 గ్రాములు జీలకర్ర ఇవ్వమనండి, వెంటనే కట్టిస్తాను. 100 గ్రాములు బంగారం ఇవ్వమనండి, వెంటనే. కైవల్య సుఖము అని ఎందుకు అంటున్నానంటే నాయన, నీకు మొదలు పెట్టింది మొదలు ఏ రోజు మొదలు పెట్టానండి? నా గురువు దగ్గరికి వెళ్ళి నేను ఎప్పుడైతే నా లోపలికి నేను వెళ్ళటం మొదలు పెట్టానో అది మొదలు పెట్టడం. అంతకుముందు నా శరీరంలో నాకేం తెలిసింది? ఎవడి శరీరం, మనందరం మన శరీరాన్ని చూసుకుంటాం. మా గురుదేవులు అనేవాళ్ళు, నాయన ఇవి చూసుకోకపోతే ఇప్పుడు వెళ్ళి బాత్రూంలో చూసుకో, బట్టలన్నీ విప్పేసి ఉంటావు, ఒక్కసారి బాత్రూంలో చూసుకో. ఏం చూసుకుంటావు నువ్వు? నేను తెల్లగా ఉన్నాను, నేను బాగా చాలా అందంగా ఉన్నాను, నా గుండె కానీ అవన్నీ ఎట్లా మజిల్స్ అన్నీ. అంటే ఏం చూస్తున్నావో ఆలోచించు. భౌతికమైన శరీరాన్ని పైన పైన చూస్తున్నా, నేను పైన చూస్తున్నా. నాకు లోపలికి చూడటం రాదు, ఈ రోజుకి రాదు. మరి ఎప్పుడు వచ్చింది నాకు లోపలికి చూడటం? నా గురువు నా జీవితంలో ఎంటర్ అయిన మరుక్షణం, కైవల్య సుఖం నాకు ప్రారంభమైన మరుక్షణం, ఆ రోజు నుంచి ఈ రోజుకి నేను అక్కడ అదే ఆనందాన్ని పొందుతున్నాను. అందుకనే కేవల సుఖము. నీకు 4 రోజులైనాక విరక్తి పుట్టింది నీకు సంసార జీవితం. నీకు ఇంకా కొంచెం పెద్దవాడైన తర్వాత రేపు పిల్లలు పెళ్లి చేసేటప్పటికి, కొడుకు చదువు వచ్చేటప్పటికి, వాడికి జీతాలు కట్టేటప్పటికి, వీడికి ఉద్యోగం రాకపోయేటప్పటికి, మరి నీకు పెళ్లి చేసుకున్న రోజు ఆనందం ఇవ్వాలి, మరి కొడుక్కి జాబ్ రాకపోతే నీకుందా? లంచాలు కట్టాల్సిన ఉద్యోగాలు సీట్లు సంపాదించే రోజు ఉందా? మరి అది ఆనందం అయితే ఎప్పుడు ఉండాలి కదా. నీకు ఆనందం ఉండటంలే, మరి అది ఆనందం కాదా అండి? అది స్వీట్ కోటెడ్ పిల్, లోపలంతా విషం పెట్టి పైకి పైకి కోటింగ్ ఇచ్చారు, స్వీట్ కోటింగ్. ఆ స్వీట్ కోటింగ్ నాకు నోట్లోగానే మాత్రం చాలా బాగుంది. తీయగా ఉంది మాత్రం, చప్పరించు తెలుస్తుంది నీ కదా. సంసారం అలాంటిది, ఇది దీంట్లో దుఃఖమే ఉంది. కేవల సుఖం కేవలం పరమాత్మ దగ్గరే ఉంది. ఆ పరమాత్మ నీవేనని చెప్తోంది సర్వ వేదాంత సిద్ధాంతం. మరి నేనే పరమాత్మ అంటే నాకు ఆ జ్ఞానం లేదు కదా. ఆ జ్ఞానం నేను సంపాదించుకోవాలి. అందుకు నేను గురువు దగ్గరికి వెళ్ళాను. ఎందుకు ఆయన గురువు అన్నాను? ఆ జ్ఞానం ఆయన దగ్గర ఉంది, అది ఆయన చేతిలో ఉంది. అది డబ్బిస్తే నాకు దొరకదు. డబ్బిచ్చి కొనుక్కోమంటే ఒక నాయన సుఖం కాస్త బజార్లో కొనుక్కురా అని చెప్తే ఒక 100 గ్రాముల సుఖం ఇవ్వమని ఏ షాపు వాళ్ళని అడగండి, 100 గ్రాములు జీలకర్ర ఇవ్వమనండి, వెంటనే కట్టిస్తాను. 100 గ్రాములు బంగారం ఇవ్వమనండి, వెంటనే ఇస్తే నాకు దొరకదు. డబ్బిచ్చి కొనుక్కోమంటే ఒక నాయన సుఖం కాస్త బజార్లో కొనుక్కురా అని చెప్తే ఒక 100 గ్రాముల సుఖం ఇవ్వమని ఏ షాపు వాళ్ళని అడగండి, 100 గ్రాములు జీలకర్ర ఇవ్వమనండి, వెంటనే కట్టిస్తాను. 100 గ్రాములు బంగారం ఇవ్వమనండి, వెంటనే కట్టిస్తాను. నాకు 100 గ్రాముల సుఖం కావాలి అని వెళ్ళి అడిగిరండి, నాయన అది ఎక్కడ అమ్ముతారో కనుక్కురా, నేను కూడా వస్తాను. ఆ అంగడి వాడు మనకి చెప్తాడు, నేను కూడా వస్తాను, అందరం కలిసిపోదాం, ఆ సుఖం ఎక్కడో దొరికే చోటు నేను కూడా వచ్చి కొనుక్కుంటాను అంటాడు. ఇక్కడ ఏ సుఖం అమ్ముతానంటున్నాడు? అమ్ముతానంటలేదు, ఇస్తానంటున్నాడు. అమ్మేవాడు ఉద్దరికిస్తున్నాట. వాడు
ఎవడైనా అక్కడ చీరలు పంచుతున్నాడు అని చెప్పమనండి, మనం 10 మైళ్ళైనా పరిగెత్తిపోతాం. ఎందుకంటే మన ఊరికే ఇస్తున్నాడు. అవి చినిగిపోయేవి ఇవ్వని, అంటే ఓల్డ్ స్టాక్ ఇవ్వని, ఏదైనా ఇవ్వని. ఒక షాపుని షాపు